చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాము. గత కొన్ని రోజుల నుంచి కూడా బాలేక అందుబాటులో లేని పరిస్థితిని మనం చూసాము. దాన్ని కూడా మేడం దృష్టికి తీసుకెళ్ళి చెప్తా ఉన్నాము. ఇప్పుడున్న సమస్యలు ఏవైతే మనము గ్రామంలో భూ సమస్యల మీద, రెవెన్యూ సమస్యల మీద మనము సభలు తీసుకుంటా ఉన్నాము. అక్కడి నుంచి వచ్చిన అర్జీని మొట్టమొదటిగా ప్రయారిటీ బేసిస్ పెట్టుకొని మీరు అవి అతి త్వరలో ఏవైతే తీర్చగలుగుతామో మీరు వెంటనే తీర్చాల్సిందిగా కూడా మీకు చెప్పడం జరిగింది. దయచేసి మీరు దాన్ని అతి త్వరగా గ్రామాల్లో ఏదైతే రెవెన్యూ సదస్సుల్లో వచ్చినటువంటి గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒకటికొకటిగా డిలే చేయకుండా మీరు క్లియర్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే దీన్ని రిలేట్ చేసుకొని మనకి హౌసింగ్ ఇప్పుడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో మనం అక్కడ క్లియరెన్స్ ఉండాలంటే ఇక్కడ ఎక్కువ మనకి పొజిషన్ సర్టిఫికేట్స్ మాకు రావట్లేదు. ఎన్నిసార్లు తిరిగినా మా పొజిషన్ సర్టిఫికేట్ కోసము మాకు ఇబ్బందిగా ఉంది అనేది చాలామంది ప్రజలు గ్రీవెన్స్ చెప్పడం జరుగుతూ ఉంది. ప్రాపర్ గైడ్ లైన్స్ మీరు తీసుకురాగలిగితే, ఎందుకంటే చాలామంది గైడ్ లైన్స్ తెలియక వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్స్ అడిగే పరిస్థితి ఉందని కూడా మీరు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో అది చాలా క్లియర్గా ఏ సచివాలయం దగ్గర అక్కడ పొజిషన్ సర్టిఫికేట్ కొరకు ఏవైతే గైడ్ లైన్స్ గవర్నమెంట్ తరఫు నుంచి మనం ఇస్తా ఉన్నామో అది క్లియర్గా డిస్ప్లే చేయండి. వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఓపికగా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనం ఒకటి గుర్తు తీసుకోవాలండి, గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా అధికారులు అందుబాటులో లేని పరిస్థితిని మన ప్రజలు చూశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులందరూ కూడా మనము అప్రమత్తమయ్యి ప్రజల వద్దకే వెళ్ళి పరిపాలించే పద్ధతిని వాళ్ళు ఇప్పుడు గమనిస్తాము. ఇట్లాంటి సమయంలో మనం నిర్లక్ష్యం వహించి ఓపిక లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని మనము ఇంకా ఓపికతో దాన్ని పరిశీలించి వాళ్ళకి జవాబుదారీగా ఉండే విధంగా కూడా మనం పరిపాలన చేయాలన్నది ఒకటి గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంఆర్ఓ గారికి కానీ మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎంఆర్ఓ గారికి కూడా ఈ సభాముఖంగా తెలియచేయడం ఏంటంటే, ఎక్కడైతే రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉంటాయి అక్కడ బిఆర్ఓస్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందమ్మా. ఎందుకంటే ఎక్కడ బిఆర్ఓస్ పని చేస్తున్నారో లేదో తెలియలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న చిన్న సమస్యలు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వస్తూ ఉంటారు. ఏదైతే బిఆర్ఓ స్థాయిలో జరగాల్సిన పనులన్నీ కూడా మన వరకు వస్తున్నాయంటే అర్థం చేసుకోండి. సో మీరు వర్క్ని డివైడ్ చేసుకోవాలి. విలేజ్ లెవెల్లో జరగాల్సిన పనులన్నీ విలేజ్లో అయిపోవాలి. మన వరకు రాకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలి. మీరు డెఫినెట్గా బిఆర్ఓస్ అందరినీ పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టుకోండి, వీడియో కాల్స్ తీసుకోండి. అట్లీస్ట్ ఒక డే పెట్టుకోండి, నెలలో 2 నెలలు, నెలకి ఒక 2 సార్లు వాళ్ళకి 15 డేస్కి ఒకసారి ప్రోగ్రెస్ తెచ్చుకోండి. సో దట్ దే స్టార్ట్ వర్కింగ్. గత 5 సంవత్సరాలు వాళ్ళకి పని లేదు. ఎవరు ఆక్రమించుకున్నా, ఎవరు భూ కబ్జాలు చేసినా, ఏం చేసినా ఊరికే కూర్చున్నా, సంతకాలు పెట్టి ఇళ్ళలోకి పోయినారు. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుందని ఒక గొప్ప నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నార్పల మండలము పెద్ద పంచాయతీ, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముందుగా మీకు ప్లాట్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పాము హౌసింగ్ కోసము. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం మనం హౌసింగ్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. గతంలో 2014 నుంచి 19లో ఎన్టీఆర్ హౌసింగ్స్ ఏవైతే మనం శాంక్షన్ చేశామో ఆ ఎన్టీఆర్ హౌసింగ్స్ గురించి డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ ఏమని నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకురాగలిగితే ఇప్పుడు కొత్తగా ఇచ్చాయి. గత 5 సంవత్సరాల్లో కూడా తూతు మంత్రం కింద కొన్ని పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారా కాదా, అవన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసే బాధ్యత తీసుకోవాలని కూడా మనం డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది. సో దాన్ని సీరియస్గా ఫాలో అప్ చేసి నెక్స్ట్ ఈ 2 వీక్స్లో, ఎందుకంటే నెక్స్ట్ మంత్ కల్లా మనకి హౌసింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఈ నెక్స్ట్ 2 మంత్స్లో మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి మీరు మాట్లాడి డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి ఎస్పెషల్
నార్పల్ మండలంలో ప్లాట్స్ ఎక్కువ మీకు హెడ్ క్వార్టర్లో ఆక్రమించినట్టు తెలుస్తూ ఉంది. అండ్ డబుల్ రిజిస్ట్రేషన్స్, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇచ్చినట్టు మనకి సమాచారం ఉంది. అన్నింటినీ కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిందిగా మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి. ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకే ఎంపీడీఓ గారు కూడా మీకు ఉన్నారు. అవన్నీ చేసి నాకు పంపించండి. దాని ప్రకారంగా మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. హౌసింగ్, రెవెన్యూ అండ్ ముఖ్యంగా వాటర్, నీటి సమస్య. మన నార్పల మండలం కరువు మండలం కింద మనకి ప్రకటన జరిగింది. వర్షపాతం వచ్చినప్పటికీ కూడా నార్పల్ మండలంలో వర్షాలే పడే పరిస్థితి. మనం చూసుకుంటే హెచ్ఎల్సి కెనాల్ నీళ్ళు తీసుకురావడానికి కూడా కూటమి ప్రభుత్వము చాలా అద్భుతంగా, ఎందుకంటే సరైన సమయానికి సీజన్కి మనం నీళ్ళు ఇవ్వడం వల్ల రైతాంగం అంతా కూడా ఈరోజు సుభిక్షంగా పంటలు వేసుకొని మంచిగా ఆనందంగా ఉండే పరిస్థితిని మనం ఈరోజు చూస్తాము. గత 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేని పరిస్థితిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటాం. సో దాన్ని నెక్స్ట్ సీజన్కి కూడా మనం ఇలానే ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ కానీ మేజర్ ఇరిగేషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కాలువల దగ్గర ఉన్నటువంటి మరమ్మతులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనమంతా తిరిగి గతంలో ఈ 3 నెలల నుంచి కూడా మనం కాలువల వారీగా తిరుగుతూ వస్తూ ఉన్నాం. ప్రతి డిస్ట్రిబ్యూటరీస్ దగ్గర కూడా ఎక్కడైతే మరమ్మతులు చేయాలో, ఎక్కడైతే లీకేజ్ ఇష్యూస్ ఉన్నాయో అక్కడంతా కూడా ఐడెంటిఫై చేసి నోట్ చేసుకుంటే మనం నెక్స్ట్ సీజన్కి ఆ మరమ్మతులన్నింటినీ కూడా కట్టించే విధంగా మనం వర్క్ చేసే విధంగా కూడా వెళ్ళాలని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మనం తెలియజేయడం జరిగింది. ఎక్కడికక్కడ వర్క్స్ ఐడెంటిఫై చేసి ఎస్టిమేషన్ తీసుకొని మనము నెక్స్ట్ సీజన్కి ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా వాటర్ని సంపూర్ణంగా ప్రతి ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా కూడా మీరు సపోర్ట్ చేయాలని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అండ్ అగ్రికల్చర్లో వేరే డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా చాలా ప్రాపర్ గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నామండి. కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎంత సహాయంగా ముందుకు వస్తున్నారో మీరంతా చూస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా ఏదైతే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయో ప్రతి పల్లెల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో మీరు కోఆర్డినేట్ చేసి ఐసిడిసి ద్వారా మీరు అనుసంధానం అయ్యి ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా ముఖ్యంగా సచివాలయంలో మీరు ప్రతి డిపార్ట్మెంట్లో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆ గైడ్ లైన్స్ సచివాలయంలో మీరు పెట్టాలని కూడా గతంలో కూడా చెప్పాను. అండ్ అది ఎందుకో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కొత్తగా మనం ఏవైతే స్కీమ్స్ అన్నింటినీ కూడా పాత స్కీమ్స్, ఆగిపోయిన స్కీమ్స్ అన్ని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా మీరు డిస్ప్లే చేసే బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము. అండ్ మండలంలో ఎక్కువ శాతంగా మనకి కరెంట్ సమస్యలు వస్తూ ఉన్నాయి అనేది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయనేది మన దృష్టికి చాలా గ్రీవెన్స్. ఎంతైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎక్కువ సమస్యలు కానీ భూ సమస్యలు ఉన్నాయో, నెక్స్ట్ మనకి కరెంట్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఉండడం తెలుస్తూ ఉంది. మనకి చాలా లాస్ట్ టైం కూడా చెప్పాము, మనకి అందుబాటులో ఏఈ లేకపోవడము, ఇన్ఛార్జ్ ఏడీ ఒక్కరే మనకి ఉండడము, అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అండ్ మీరు కూడా ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళు మన మండల్ హెడ్ క్వార్టర్ మండల్ వాళ్ళు కూడా మీరు ఒకసారి పెట్టండి. డెఫినెట్గా మనకి ఇంత పెద్ద మండలం ఇది, ఏఈ లేకపోవడం వల్ల స్థానికంగా రైతులు ట్రాన్స్ఫార్మర్స్ కానీ డీపీల కోసం కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. సో దాన్ని ఇమీడియట్గా మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని స్వయంగా మేమే నా దృష్టికి వస్తే నేనే ఎస్సీ గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాము. సో అది కూడా మీ దృష్టికి రైతులు కూడా చాలా మంది తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పంచాయతీకి మేజర్గా మనకి పంచాయతీకి సంబంధించిన సమస్యలు ఎన్నో చూస్తూ ఉన్నాము. నేను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట సర్వసభ సమావేశం తీసుకున్నప్పుడు ఆ రోజు పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ఊరి పంచాయతీలు ఆ ఊర్లో శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైట్స్ని కానీ, డ్రైనేజ్కి సంబంధించిన సమస్యలు కానీ, వాటర్ మేనేజ్మెంట్కి, బోర్డ్స్కి కానీ ఎట్లా సమస్యలు ఉంటే అవన్నిటి ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ తీసుకొని మీరు దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పాలి. కానీ ఇప్పటి వరకు నేను గ్రామాలను పర్యటిస్తున్నప్పుడు
కంప్లైంట్ చేస్తే మళ్ళీ అప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ప్రజలు అట్లా అంటే గతంలో ఇలానే చేసి గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడితే ఖచ్చితంగా సహించేది లేదు. ముఖ్యంగా పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి చెప్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారంగా మన నారా లోకేష్ అన్న గారు కూడా యోగల పాదయాత్రలో కూడా చెప్పారు. పంచాయతీకి సంబంధించిన ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో ఖచ్చితంగా అవి మేము పంచాయతీ లెవెల్లో తీర్చే విధంగా, అంటే గ్రామ స్వరాజ్యాన్ని మనము మరలా తీసుకొచ్చే విధంగా కూడా పరిపాలించే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా పంచాయతీ నిధులకి కేటాయించి సర్పంచ్ వాళ్ళకి మీకు ఉన్నటువంటి గౌరవాన్ని ముందు పెడుతూ అక్కడ గ్రామంలో జరిగేటువంటి డెవలప్మెంట్ని చేయాలనే ఉద్దేశంతో ఎంతో ముందుగా తీసుకెళ్తున్న పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్కడ పనులు జరగలేని పరిస్థితిని మన దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. అండ్ నేను కూడా స్వయంగా ఎన్నో మార్లు గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు నేను కూడా చూశాను. దాన్ని సహించేది లేదు అని నేను ముందుగానే చెప్పాను. అండ్ గతంలో ఒక 2 వారాల కింద ఎంపీడీఓ గారు అన్ని పంచాయతీ సెక్రటరీస్తో మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ పంచాయతీలో కూడా ఇబ్బంది ఉన్నా కానీ అక్కడ స్ట్రీట్ లైట్స్ వేయిస్తూ ఉన్నాము, కాలువలు క్లీన్ చేయిస్తూ ఉన్నాము, ఫాగింగ్ కానీ ఏదైతే సున్నం తీసుకునేది కానీ పెట్టేది కానీ అన్నీ కూడా మన దృష్టికి ఏవైతే వస్తున్నాయో అవన్నిటినీ కూడా చేస్తూ ఉన్నాము. సో పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందుబాటులో మీ అందరికీ వెరీ క్లియర్గా చెప్తున్నారు. మేడం చెప్పాలనే లేకుంటే మీకు ఎంపీడీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, లేదంటే మీ డిపార్ట్మెంట్ హెడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వరకు మీరు ఉండకూడదు. మీ జాబ్ మీ ఊర్లో మీ పంచాయతీలో ఎన్ని విలేజెస్ ఉంటాయో అన్ని విలేజెస్లో మీరు ఎవ్రీడే ఆన్ ఫీల్డ్ ఉండి పని చేయాలి. మీకు నిధులు వస్తున్నాయి, పనులు చేయించాల్సిన బాధ్యత మీది. నేను చూసే వరకు ప్రజలు వచ్చి గ్రీవెన్స్ ఇచ్చారు, కనీసం చిన్న శానిటేషన్ డ్రైనేజ్ క్లీనింగ్ కూడా మీరు చేయలేని పరిస్థితి నాకు కనిపిస్తాము. ఇప్పుడు సీసీ రోడ్లు అన్నీ వేస్తూ ఉన్నారు. సీసీ రోడ్లు వేసే పరిస్థితి జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎక్కడ చూస్తే అక్కడ కంప చెట్లు అట్లే ఉంటాయి. అది నాకు అర్థమవుతలేదు. నేను ఫోటోలు తీసి నేను పెడుతున్నాను. ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉండి నేను వెళ్ళేటప్పుడు నేను చూసి పెడుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీస్ ఎవరు కూడా ఫీల్డ్లో తిరగలేని పరిస్థితి నేను చూశాను. ఖచ్చితంగా దాన్ని సహించము. ప్రతి పంచాయతీ లెవెల్లో కూడా నేను మానిటర్ చేస్తూ ఉంటాను. ఎంపీడీఓ గారు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనం మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఏ పంచాయతీలో కూడా శానిటేషన్కి సంబంధించి కానీ, స్ట్రీట్ లైట్స్కి సంబంధించి కానీ, డ్రైనేజ్కి సంబంధించి కానీ, ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్కి ఏదైతే వాటర్ లీకేజెస్ ఉన్నాయో, బోర్డ్స్ లీకేజ్ అవుతున్నాయో అవన్నీ కంప చెట్లు కానీ, ఎస్పెషలీ శ్మశాన వాటికల దగ్గర ఇప్పటికీ న్యూస్ పేపర్లో ఇస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఏగి ఇప్పుడు ప్రజలంతా ఉన్నారు. ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేవలం మీ నిర్లక్ష్యం వల్ల దాన్ని మళ్ళీ మీరు పని చేయకుండా ముందుకు వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా